సో గైస్, మన విమెన్ రెస్లర్, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న రెస్లర్ వినేష్ ఫోగాట్ అయితే ఇవాళ ఒలింపిక్ గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి డిస్క్వాలిఫై అయితే అయిపోయింది గైస్. సో ఎందుకంటే తనైతే 50 kg వెయిట్ కేటగిరీలో అయితే పార్టిసిపేట్ చేస్తుంది గైస్. సో తనైతే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అన్ని రెండు గెలుచుకుంటూ వచ్చి ఫైనల్లో ఇవాళ ఫైనల్ ఉండే గైస్. సో ఒలింపిక్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ఎవరైనా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటారు గోల్డ్ మెడల్ మ్యాచ్ కానీ. కాకపోతే ఇక్కడ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటిదంటే తనైతే 50 kg వెయిట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి తను 50 kgగా ఉండాలి, ఎగ్జాక్ట్ 50 kg, నాట్ ఈవెన్ 10 grams తక్కువ 10 grams ఎక్కువ అట్లా ఉన్న డిస్క్వాలిఫై చేస్తారు. తనైతే ఒక 100 grams అయితే వెయిట్ ఎక్కువ ఉందని ఇవాళైతే కన్ఫర్మ్ అయింది గైస్. సో తను అందుకే మొత్తం ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు తను సిల్వర్ మెడల్ ఓకే ఫైనల్ కాబట్టి ఫైనల్ దాకా వచ్చింది కాబట్టి కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇస్తారు అనుకుంటే అది కూడా కాదు. తన ప్లేస్లో మన వినేష్ ఫోగాట్ ఓడగొట్టిన ప్లేయర్కి సిల్వర్ మెడల్, సో దాన్ని ఆమె ఎన్నుకున్న ఆమెకి బ్రాంజ్ మెడల్ ఇస్తారు. సో ఇదైతే చాలా డిసార్టనింగ్ గైస్. సో చాలా మంది అయితే దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఇస్తున్నారు. ఒలింపిక్ కాబట్టి రూలే, ఇప్పుడు ఇండియన్ ప్లేయర్కి ఇలా జరిగింది కాబట్టి అలా మాట్లాడుతున్నారు, వేరే ప్లేయర్కి జరిగితే ఇలా మాట్లాడే వాళ్ళు అనేది కొంతమంది అంటున్నారు. కొంతమంది 100 grams కదా, కొంచెం ఈ ఫైనల్ వరకు వచ్చినందుకైనా కొంచెం సింపతి చూపించైనా ఛాన్స్ ఇవ్వాల్సింది అనేది కొంతమంది అంటున్నారు. సో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు గైస్. కాకపోతే ఇదైతే చాలా డిసార్టనింగ్ గైస్. సో వినేష్ ఫోగాట్ మన హోప్ ఉండే ఒక గోల్డ్ మెడల్ ఎలా అయినా తెస్తుంది అనేది హోప్ ఉంది. లాస్ట్ ఇయర్ టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ గోల్డ్ మెడల్నే ఓడించింది క్వార్టర్ ఫైనల్లోనే. సో గెలవనన్న సిచ్యువేషన్ నుంచి గెలిచి కన్ఫర్మ్ మెడల్ అయిన తర్వాత ఓడగొట్టేసింది. ఇదే స్పోర్ట్స్, ఇక్కడ ఫ్లిప్ అయ్యేది తెలియదు. సో ఇక్కడ మీరైతే స్క్రీన్ పాస్ చేసుకొని చదవచ్చు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు. నాకైతే చాలా బాధగా ఉంది గైస్. సో డిసార్టనింగ్ న్యూస్. సో చాలామంది అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ట్విట్టర్లోకి వెళ్ళి ఇలా 100 grams ఎందుకు ఎక్కువ ఇది అదనైతే అంటే వాళ్ళని బాధపరిచే కామెంట్స్ అయితే పెట్టకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లాస్ట్ హోప్ మొత్తం మన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మీదనే. సో అది కూడా ఇవాళనే నైట్ 11:30 PM అనుకుంటా. సో దాని మీద ఫోకస్ చేసి తనైనా ఒక గోల్డ్ మెడల్ తెస్తాడని అయితే హోప్ చేద్దాం. సో ఇదే గైస్, మీ ఒపీనియన్ ఏంటి? రూల్ అందరికీ ఈక్వల్గా ఉండాలా, లేకపోతే కనీసం కొంచెం సింపతి అయినా చూపించాలా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్.